ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మార్చి 2026 మాస ఫలితాల్లో ఉన్నాం. అలాగే చాలామందికి కన్ఫ్యూజ్, మార్చి 19 నుంచే మనకి ఉగాది ప్రారంభం కదా, మరి ఆ సమయం ఏ సమయం క్యాలెండర్ ఎలా ఉంది అంటే కొత్త సంవత్సరంలో 2 వారాలని కలుపుకొనే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే గురుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజగ్రహాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం. మనము మార్చి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? 2026 మార్చిలో అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయా స్వామి? వివాహం అనుకుంటున్నాం, పిల్లలకి చేద్దాం అనుకుంటున్నాం, లేదా వివాహం చేసుకోవాలనుకుంటున్నాం, సంబంధాలు వస్తున్నాయి, ఈసారైనా సంబంధాలు కలుస్తాయా? విద్యలో రాణింపు ఉంటుందా? పోటీ పరీక్షల విజయం వస్తుందా? ఐఎల్స్ రాయాలనుకుంటున్నాను, జిఆర్ఈలో పర్సెంటేజ్ వస్తుందా? విదేశాల్లో శ్రీనివాసం ఉంటుందా? ఇక్కడ నాకు వీసా సమయం అయిపోతుంది, ఇంకో సంవత్సరం ఉంది, ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి తప్పకుండా మీకు నేను సహాయపడతాను. మీరు నాకు మన యొక్క ఛానల్ని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించి నాకు సహాయం చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో మీరు తప్పనిసరిగా మన ఛానల్ని మీరు అప్లోడ్ చేయండి. మీ ఫేస్బుక్ ద్వారా తప్పకుండా మనకి అనుకూలత ఫలితాలే కనబడుతున్నాయి. సింహరాశి వారికి 1, 2, 4 అదృష్టాన్ని, 3 దురదృష్టాన్ని. ఏమిటండి 1, 2, 4 ఏంటండి? వారాలండి. 1, 2, 4 వారాలు అదృష్టాన్ని, సంపూర్ణ అదృష్టం. మీరు ఆడింది ఆట, పాడింది పాట. 4వ వారంలో ఎదురు కొడుతుంది జాగ్రత్త. అంటే నమ్మిన వాడు మోసం చేయడం, ఆర్థిక నష్టం, అనారోగ్యము, తొందరపాటుతనము, శత్రుభేదము, శత్రువుల వల్ల ఇబ్బంది, మిత్రులు కూడా శత్రువులుగా మారిపోయే అవకాశం. మీ మాట తీరులా ఉంటుంది. 2 వారాలు చేసుకున్న పుణ్యఫలం మొత్తం కూడా 3వ వారంలో ఇబ్బంది పడే అవకాశం, బూడిదలో పోసిన పన్నీర్లాగా అవుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అదే 1, 2, 4 వారాల్లో చాలా మంచి శుభయోగాలు, ధనము, ఆనందము, ఆరోగ్యము, ఆత్మస్థైర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ మంచి సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, చార్టెడ్ పరీక్షల్లో విజయం ఖాయం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, విదేశాలు కూడా ఈవెంట్స్ లభిస్తాయి మీకు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్ల వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకురాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, ఇవన్నీ కూడా మీకు మంచి లాభాన్ని కలిగించే అవకాశం. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, వివాహాది నిశ్చయతాంబుల లాభము, కుటుంబపరమైన అభివృద్ధి ఖాయము, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి ఆస్తి పంపకాల్లో అనుకూలత. తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కేవలం ఒక 3వ వారం మాత్రం మీకు తీవ్రమైనటువంటి విభేదాలు, చికాకులు, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, పూచికత్తు సంతకాలు చేయడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. మరి అదే 1, 2, 4 వారాల్లో ధనము, ఆరోగ్యం, ఆనందం, వివాహ యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, అనుకూలంగా ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం ఖాయము. 3వ వారంలో లంచగొండలుగా పట్టుబడడం కూడా ఖాయం. జాగ్రత్త. అంటే మీకు డౌట్ రావచ్చు, ఏమంటే నిన్న ఉద్యోగం వస్తున్నారు, 2వ వారంలో ప్రమోషన్ అన్నారు, 3వ వారంలో లంచగొండలుగా పట్టుబడతారా అండి, 4వ వారంలో మధ్య ప్రమోషన్లు అంటున్నారు మీరు అంటే ఒక్కళ్ళకి ఇవన్నీ జరుగుతాయి స్వామి. ఈ రాశిలో ఉండే వారికి 1వ వారంలో ఒక ఆయన ఉద్యోగం వస్తుంది, 2వ వారంలో ఒక ఆవిడకి ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, లేదా ఉన్న చోటికి బదిలీ అవుతుంది, 3వ వారంలో ఇంకొక వ్యక్తికి లంచగొండలుగా పట్టుబడతాడు, 4వ వారంలో కొత్త ఉన్నటువంటి ఇప్పుడే చదువుకున్న పిల్లవాడికి ఉద్యోగం వస్తుంది, ఐఏఎస్గా బాగా రాశాడు, ఐపీఎస్ రాశాడు, పరీక్షలో పాస్ అవుతాడు, ఉద్యోగం వస్తుంది. ఇది ఆయా రాసినటువంటి అనేక రకాల వ్యక్తుల యొక్క సమాచార వివరణ అంతే తప్ప అనవసరమైనటువంటి కొంటె కామెంట్లు చేయకండి. నేను గట్టిగానే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. అందుకే కదా మిమ్మల్ని నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేది. ఇది 10 మందికి తెలిస్తే మంచిదని. ఏదేమైనా మరి 3వ వారం తప్ప మిగిలిన వారం లాభం ఉంది కాబట్టి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, వాహన యోగం ఉంటుంది, అలాగే కన్సల్టెంట్ ఆధారపడవచ్చు, సోషల్ మీడియా, చార్టెడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు,
వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కుటుంబ పరంగా కలిసి వ్యాపారం చేయడం, వ్యాపార భాగస్వామితో లాభసాటి వ్యవహారం, తప్పకుండా వ్యాపారంలో మంచి పేరు ప్రతిష్టలు. అంటే ప్రతి పనిలో ఆన్ టైం ఉంటారు మీరు. అంటే ప్రాజెక్ట్ డెవలప్ చేయడం కానీ, ఇవ్వడం కానీ, అయితే ఉత్పత్తి కానీ ఆన్ టైంలో ఉండే అవకాశం. అందుకే కార్మికులకి, కర్షకులకి ఇద్దరికి కూడా లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు ఉన్నాయి. తప్పకుండా కర్షకులకి మంచి లాభాలు, కార్మిక సోదరులకి అనుకూలవంతమైన స్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. చాలా అద్భుతమైన ఆర్థిక ప్రయోజనం. కుటుంబ పరంగా చిక్కుల నుంచి బయటపడడం, అనేకమైనటువంటి శుభయోగల పరంపర, విద్యా, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈ మాసం మొత్తం కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసుకుంటారు. అయితే మూడో వారం ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి తప్పకుండా జన్మజాతకం చూయించుకోవడం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా పాలు, పెరుగు, అలాగే పెసర్లు, మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. భగవద్గీత పారాయణం 7 అధ్యాయాలు, అంటే 7వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు తప్పకుండా మీరు ఈ వారం రోజులు చదవండి. అనుకూలవంతమైన శుభ ప్రయాణాలు, శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.